హాయ్ అండి అందరికీ. నేను మన గ్రామంలో ఈ పక్కన చూపిస్తున్నటువంటి ఫోటోలో ఉన్న పెద్ద ఆవిడ 70 ఏళ్ళ వయసు ఉన్న ఆవిడ తప్పిపోయి ఇంటి నుండి వచ్చేసింది. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఈవిడ వచ్చేసినట్టు ఎక్కడికి వెళ్ళిపోయినట్టు కానీ ఏం తెలియదు. మన గ్రామంలో సచివాలయం దగ్గర ఉన్న రచ్చబండ దగ్గర ఆవిడ కూర్చోవడం జరిగింది. ప్రతి సాయంత్రం ఆ రచ్చబండ దగ్గర కొంతమంది మా గ్రామానికి సంబంధించిన ఆడవాళ్ళందరూ కూడా కూర్చుని మాట్లాడడం అలవాటు. ఆ రోజు కూడా కొంతమంది లేడీస్ కూర్చుని మాట్లాడడానికి రచ్చబండ దగ్గరికి వెళ్ళగా అక్కడ ఈ ముసలావిడ కనిపించింది. వాళ్ళకి కనిపిస్తే ఎవరు ఏంటంటే ఏంటి చెప్పకుండా అలా ఇలా ఏదేదో మాట్లాడుతూ ఉన్నదంట. అందరూ కూడా మా వీధిలో మాట్లాడుకుంటుంటే మా అమ్మగారు విని విషయం మాటల్లో నాకు చెప్పడం జరిగింది. నా మాటల్లో చెప్పగానే అయ్యో ఆవిడ ఎక్కడి నుంచి వచ్చిందో, ఆవిడ పేరేంటో ఊరేంటో ఎవరికి తెలియదు. ఆవిడ కోసం ఆవిడ కుటుంబ సభ్యులు ఎంతగానో వెతుకుతుంటారు. సో మనం కూడా మనం ఏం చేద్దాం, వెతుకుతుంటారు కాబట్టి మనం ఏం చేయాలని ఆలోచించగా వాట్సాప్ గ్రూపుల్లో ఆవిడ వివరాలు ఆవిడకి అడిగి, అవి తప్పో ఒప్పో తెలీదు, ఆవిడకి అడిగి కొంతవరకు ఆవిడ చెప్పిన అడ్రస్ పేరు అన్నీ చెప్పడం జరిగింది. ఆ అడ్రస్ పేరు అన్నీ చెప్పడం కరెక్ట్ కాదని చెప్పట్లేదు. అడ్రస్ అవన్నీ చెప్పగా నా ఫోన్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి గ్రూపుల్లో ఆవిడ ఫోటో తీసి ఆవిడ అడ్రస్సు, ఆవిడ ఊరి పేరు, వాళ్ళ అబ్బాయి పేరు, వాళ్ళ ఇంటి పేరుతో సహా రాసి గ్రూప్లో పెట్టడం జరిగింది. కొన్ని గ్రూపుల్లో షేర్ చేయగానే మిగిలిన వాళ్ళు కొంతమంది మానవత దృక్పథంతో ఆ మెసేజ్ని గ్రూపుల్లో సెండ్ చేశారు. ఆ సెండ్ చేయగా కొంతమంది ఆ విలేజర్స్ చూసి, అలాగే వాళ్ళ అబ్బాయి వరకు ఆ మెసేజ్ వెళ్ళడం జరిగింది. వాళ్ళ అబ్బాయి, అలాగే వాళ్ళ మనవలు, వాళ్ళ అక్క కూతుర్లు అందరూ కూడా మనల్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. ఆ విలేజర్స్ కూడా కాంటాక్ట్ చేయడం జరిగింది. మా గ్రామానికి సంబంధించిన ఆవిడ జాగ్రత్తగా చూసుకోండి, మేము వచ్చి తీసుకెళ్తాము, వాళ్ళ అబ్బాయి వచ్చి తీసుకెళ్తాడని చెప్పడం జరిగింది. అబ్బాయి కూడా నేను వచ్చి తీసుకెళ్తాను, నేను ప్రజెంట్ జాబ్లో ఉన్నాను, తీసుకెళ్తానని చెప్పడం జరిగింది. అలా చెప్పగా అక్కడ ఉంటే వీధిలో ఉన్న వాళ్ళు కూడా ఫుడ్ ఏమైనా ఇచ్చినా ఆవిడ ఏం తీసుకోలేదు. అలాగే షెల్టర్ ఇచ్చి పడుకోమని చెప్పినా ఎక్కడ పడుకోకుండా రచ్చబండ దగ్గరే ఉన్నది. ఎంత చెప్పినా ఆవిడ వినలేదు. అలాగే ఆమె దుక్కు చూస్తే చాలా బాధ అనిపించింది. చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఈలోపు వాళ్ళందరూ కాంటాక్ట్ చేయడం జరిగింది కనుక నాకే పాపం దాహం, సమ్మర్ టైం కదా, ఈ సమ్మర్ టైంలో దాహం వేస్తుందని వాటర్ బాటిల్ తీసుకెళ్ళగా ఆవిడ తీసుకొని కొద్దిగా వాటర్ తాగాక బాటిల్ పక్కన పెట్టేసి, ఏమైనా తింటావమ్మా అంటే, ఏ ముద్దునైనా మార్నింగ్ ఇప్పుడేం తిన్నాను, మార్నింగ్ ఏదైనా చెద్దన్నం ఏది ఉంటే తినేసి మా ఊరు వెళ్ళిపోతాను అని అన్నది. కానీ ఇంట్లో ఏవో సమస్యలు అనుకుంటా బయటకు వస్తుంది ఆవిడ మాటలు బట్టి చూస్తే ఇంటి దగ్గర ఏదో డిస్కషన్ ఉన్నట్టుంది, బయటకు వస్తుంది. కానీ వాళ్ళ అబ్బాయి కానీ వాళ్ళ బంధువులందరూ కూడా చాలా టెన్షన్ పడ్డారు ఈవిడ చేసిన దీనివల్ల. సో అంత దీనిలో ఆవిడ మళ్ళీ వాళ్ళు వస్తారు అని చెప్తే ఎక్కడికి వెళ్ళిపోద్దని, వాళ్ళు వస్తారని చెప్పలేదు. వాళ్ళు కాంటాక్ట్ చేశారు, వాళ్ళకి అడ్రస్ చెప్పడం జరిగింది, బుక్ చేశారు. సమయానికి డీజిల్ కూడా లేనట్టుంది, చాలా ఎక్కడెక్కడో వెతికేసి డీజిల్ అవన్నీ కొట్టించేసి రాత్రి 1:30-2 ఆ టైంలో వాళ్ళ కుటుంబ సభ్యులు, మనవడు వాళ్ళందరూ వచ్చి అడ్రస్ చెప్పి ఎవరు వచ్చారు ఏంటి అనేది, వాళ్ళు కరెక్ట్ పర్సన్స్కి వచ్చారా లేదని ఫోటోలు వీడియోలు కూడా తీసుకోవడం జరిగింది. రాత్రి ఆ టైంలో వాళ్ళు రాగానే వాళ్ళ కారులో ఆవిడకి తీసుకొని వెళ్ళిపోయారు. చాలా హ్యాపీగా అనిపించింది ఒక మంచి కార్యక్రమం చేయడం. సో ఏంటంటే ఈ వీడియో చేయడానికి ఒక కారణం ఉంది.
ఏజ్ పైబడిన వాళ్ళు వృద్ధాప్యంలో ఏదో ఒక టెన్షన్ వల్ల, ఇంట్లో ఏదో ఒక అభద్రతా భావం వల్ల ఇంట్లో గొడవ పడి బయటకొచ్చేస్తూ ఉంటారు. దయచేసి ఇలాంటి మెసేజ్‌లు వాట్సాప్‌లో, గ్రూపుల్లో షేర్ చేసినప్పుడు 10 మందికి షేర్ చేసి, ఆ వ్యక్తుల్ని కుటుంబ సభ్యులకి చేర్చే విధంగా అందరూ సహాయపడతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. వాళ్ళందరికి కూడా ఈ ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేసి వాళ్ళందరికి కూడా మీరు ఆవిడని ఆ కుటుంబానికి దగ్గర చేయడం ఎంతో ఆనందంగా ఉంది. మీరందరూ ఎంతో సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.